హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఐటీ కానీ నాన్ ఐటీ కానీ ఎంఎన్సీ కంపెనీల్లో జాబ్స్ కోసం ట్రై చేస్తూ అలసిపోయారా? అయితే మీకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. మన హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రముఖ రెప్యూటెడ్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. వాళ్ళే మీకు కంప్లీట్గా 15 రోజులు ట్రైనింగ్ అనేది ఇచ్చి ప్లేస్మెంట్ కూడా వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మీకు సాలరీస్ వచ్చేసి 12,000 నుంచి 1 lakh వరకు కూడా సాలరీ ప్యాకేజెస్ ఉన్నటువంటి జాబ్స్ని మీరు పొందొచ్చు అనమాట. ఏజ్ వచ్చేసి 18 నుంచి 40 years లోపు ఏజ్ ఉన్న మీరు స్టూడెంట్స్ అయినా, ఫ్రెషర్ అయినా, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయినా, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు దీనికి ఎలిజిబుల్ అనమాట. కంప్లీట్ డీటెయిల్స్ని వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్లైన్లో ఆపర్చునిటీ ఉంది అండ్ ఆఫ్లైన్లో కూడా మనము ఈ ట్రైనింగ్ తీసుకోవడానికి ఆపర్చునిటీ ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి. సాఫ్ట్వేర్ ఫీల్డ్లో జాబ్ రావాలంటే మనకి నాన్ ఐటీ కానీ ఐటీ కానీ ఎంఎన్సీ కంపెనీలో కానీ మీకు ఏదైతే డిగ్రీ సర్టిఫికేట్ కానీ బీటెక్ సర్టిఫికేటే కాదు, మనకి స్కిల్ అనేది కావాలి కదా. దాంతోపాటుగా మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే మీకు కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్తో పాటు కాన్ఫిడెన్స్ అనేది మీకు ఉండాలన్నమాట. అది కనుక లేకుంటే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక వీక్గా ఉన్నట్లయితే మాత్రం మీకు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో జాబ్ కొట్టడం అనేది అంత ఈజీ అయితే కాదనమాట. వీళ్ళు ఏం చేస్తారు, ఈ ట్రైనింగ్ పీరియడ్లో, ఈ 15 days ట్రైనింగ్ పీరియడ్లో మీకు ఏం చేస్తారంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మీకు ఇంప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ పైన మొత్తం కూడా మంచి గ్రిప్ అయితే దొరుకుతుంది అనమాట. అలాగే ఇంటర్వ్యూ ఫార్ములాస్. చాలామంది ఇంటర్వ్యూలోనే జాబ్ అనేది కోల్పోతూ ఉంటారు. మనకి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో నాన్ ఐటీ కానీ ఐటీ కానీ జాబ్ కొట్టాలంటే కంపల్సరీగా మంచి ఇంటర్వ్యూ స్కిల్స్ అయితే మీకు కావాలి. ఇంటర్వ్యూ ఫార్ములాస్కి సంబంధించి మీకు అక్కడ ట్రైనింగ్లో మీకు నేర్పిస్తారు. మాక్ ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తారు. అంతేకాకుండా మీకు ప్లేస్మెంట్ సపోర్ట్ అనేది యూ విల్ గెట్ 1 lakh టేక్ హోమ్ సాలరీ. మీకు 1 lakh టేక్ హోమ్ సాలరీ వచ్చేంత వరకు కూడా వాళ్ళు మీకు ప్లేస్మెంట్ సపోర్ట్ అనేది అందించడం అనేది జరుగుతుంది. వీళ్ళకి చాలామంది క్లయింట్స్ అయితే ఉన్నారనమాట. చాలా కంపెనీస్ వీళ్ళతో టైఅప్ అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి మీకు ఉన్నటువంటి స్కిల్ బేస్ చేసుకొని, మీకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్ బేస్ చేసుకొని మీకు వీళ్ళు జాబ్ ప్లేస్మెంట్ అనేది అందించడం అనేది జరుగుతుంది. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇదేమో మల్టీ మార్కెటింగ్ ఏమో అని చెప్పేసి రియల్ ఎస్టేట్ కంపెనీ అని చెప్పేసి అలా అనుకోవద్దు. ఇది మనకి అలాంటిది ఏది కాదనమాట. మల్టీ మార్కెటింగ్ కాదు, రియల్ ఎస్టేట్ కాదు, స్టాక్ మార్కెటింగ్ కాదు, బ్యాక్ డోర్ జాబ్స్ని ప్రొవైడ్ చేసేటువంటి సంస్థ అయితే కాదనమాట. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే మీకు నార్మల్గా 12,000 నుంచి 8,000 వరకు ఉన్నటువంటి ఫస్ట్ బేసిక్ సాలరీ ఉన్నటువంటి జాబ్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. తర్వాత మీకు ఇంకా మంచి సాలరీ వచ్చేటువంటి జాబ్ వచ్చేంత వరకు కూడా వీళ్ళు సపోర్ట్ అనేది అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఆ విధంగా మీకు వీళ్ళు హెల్ప్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అయితే ఎవరెవరు ఎలిజిబుల్ అంటే వీళ్ళు ఏదైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రొవైడ్ చేస్తున్నారో దానికి ఎవరు ఎలిజిబుల్ అంటే మీరు ఫ్రెషర్ అయినా అండ్ ఎవరైతే ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ అయినా సరే, అంతేకాకుండా ఎంఎన్సీ కంపెనీలో జాబ్ కోసం చూస్తున్న వాళ్ళైనా సరే, అంతేకాకుండా మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి స్టూడెంట్స్ కోసం అయినా సరే వాళ్ళందరికీ ఇక్కడ ఆపర్చునిటీ ఉందన్నమాట. మీకు మినిమం ఏజ్ 18 నుంచి 40 years వరకు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా వీళ్ళు ఇక్కడ మనకి మంచి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అయితే ఇక్కడ మీకు ఏదైతే ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందో ట్రైనింగ్కి సంబంధించి అవ్వచ్చు, ప్లేస్మెంట్కి సంబంధించి అవ్వచ్చు, దీనికి సంబంధించి జస్ట్ మీకు ఈ 15 days ట్రైనింగ్కి సంబంధించి వీళ్ళు 2,000 rupees అనేది ఛార్జ్ చేస్తున్నారు. అయితే మీకు ఒక ఇంపార్టెంట్ ఇక్కడ నోట్ పాయింట్ ఏంటి అంటే మీకు ఇక ఫీ అనేది రీఫండ్ అనేది గ్యారంటీగా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అది ఎలా ప్రొవైడ్ చేస్తారంటే మీకు 2,000 రీఫండ్ అనేది మీరు ఏదైతే వీళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి కంపెనీలో జాబ్లో జాయిన్ అవుతారో మీకు 3rd month సాలరీలో ఈ యొక్క అమౌంట్ అనేది మీకు రీఫండ్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి అయితే క్రెడిట్ చేస్తారనమాట. అది ఆ విధంగా మీరు ఏదైతే 2,000 rupees పే చేసిన అమౌంట్ ఉంటుందో అది మీకు తిరిగి మీకు రావడం అయితే జరుగుతుందన్నమాట. ఈ యొక్క రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి సంబంధించి ఇంట్రెస్టెడ్గా ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు, తప్పనిసరిగా మీరు ఈ యొక్క డెమో సెషన్కి అయితే మీరు అటెండ్ అవ్వండి. ఫ్రీ డెమో అనమాట. డెమో అనేది అటెండ్ అయిన తర్వాత మాత్రమే మీరు ఈ యొక్క డెసిషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఈ డెమో సెషన్ వచ్చేసి మీకు కంప్లీట్గా ప్రజెంట్ అయితే ఆన్లైన్లో ఉంది. కాకపోతే మీకు ఏదైతే వీళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి సంస్థ ఉందో మనకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో మనకి ట్రైనింగ్ అనేది తీసుకోవచ్చు. డెమో మాత్రం మీకు ఆన్లైన్లో అయితే కండక్ట్ అనేది చేయబోతున్నారు. మీకు ఇక్కడ చూడొచ్చు ఆఫీస్ లొకేషన్ మనకి హైదరాబాద్లో అమీర్పేట్ తెలుసు కదా, అమీర్పేట్కి దగ్గరలో మనకి శిశిర హాస్పిటల్ బిల్డింగ్కి నియర్ బై మనకి ఉంటుందన్నమాట. ఈ యొక్క ఆఫీస్ అనేది 2nd floorలో బిసైడ్ సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ దగ్గరలో మనకి ఈ సంస్థ అనేది ఉంటుంది, ఆ ఇన్స్టిట్యూట్. అక్కడికి వెళ్ళి మీరు ట్రైనింగ్ అనేది తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, లేకుంటే మేము ఆన్లైన్లో అటెండ్ అవుతామంటే కూడా ఆ విధంగా కూడా అటెండ్ అయితే కావచ్చు. ఇప్పుడు మనము మీకు ఒక లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, పిన్నెడ్ కామెంట్లో గూగుల్ ఫామ్. ఆ ఫామ్ ఫిల్ చేసి కంపల్సరీగా ప్రతి ఒక్కరు సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తేనే వాళ్ళు మీకు ఫర్దర్గా కాంటాక్ట్ అవ్వడానికి
ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మీరు ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గూగుల్ ఫామ్ లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీ యొక్క నేమ్ ఇవ్వండి, తర్వాత ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ మీ యొక్క అడ్రస్ అనేది ఇచ్చిన తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత ఆర్ యూ ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు ఫ్రెషర్ అయితే ఇక్కడ ఫ్రెషర్ అని చెప్పేసి టైప్ చేయండి, ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి టైప్ చేయండి. తర్వాత విచ్ కైండ్ ఆఫ్ జాబ్ యు ఆర్ లుకింగ్, మీరు ఎలాంటి జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారు, సో మీరు ఎలాంటి జాబ్ కోసం చూస్తున్నారు అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. నాన్ ఐటీ అయితే నాన్ ఐటీ, ఐటీ అయితే ఐటీ, గవర్నమెంట్ జాబ్ అయితే గవర్నమెంట్ జాబ్, వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్. ఇందులో ఏది కాకుంటే అదర్ అని చెప్పేసి పెట్టేసి కూడా మీరు ఏమనుకుంటున్నారో అది టైప్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ హ్యాడ్ యూ అటెండెడ్ ఎనీ ఇంటర్వ్యూస్ బిఫోర్, మీరు ఇంతకుముందు మీ లైఫ్లో ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యారా, అటెంప్ట్ అయితే సో దానికి సంబంధించి ఎస్ అని చెప్పేసి టైప్ చేసి ఆ డీటెయిల్స్ అండి, లేదు అనుకుంటే నో అని చెప్పేసి టైప్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, అవర్ ప్రోగ్రామ్ ఫీజ్ ఈజ్ 2000 for 15 days. This is another person refunded in your third month salary. Do you agree to this? సో మీరు దీనికి సంబంధించి యాక్సెప్ట్ చేస్తున్నారంటే ఎస్ చేస్తున్నాం కాబట్టి ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేయాలి. తర్వాత రెజ్యూమే ఉంటుంది కదా, మీ యొక్క రెజ్యూమే అనేది అప్లోడ్ చేయాలి ఫైల్. సో మీకు కావాలంటే శాంపుల్ రెజ్యూమే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీ యొక్క రెజ్యూమే అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు. సో ఈ యొక్క గూగుల్ ఫామ్కి మాత్రం ఎటువంటి ఫీజు అయితే లేదు. మీకు కనుక ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే సో మీరు కంప్లీట్గా ఈ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. ట్రైనింగ్కి సంబంధించి డెమో ఉంటుంది కదా, డెమో అటెండ్ అవ్వండి, అప్పుడు డెసిషన్ అనేది తీసుకోండి. ఇంకా మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.